వెల్కమ్ టు మై ఛానల్ విద్యా వేదిక. ఈరోజు మనం 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మన డిఎస్సి మరియు టెట్ అభ్యర్థుల కోసం ఇది టోటల్గా టెక్స్ట్ బుక్ని ఎలా రిఫర్ చేసుకోవాలి, టెక్స్ట్ బుక్లో ఏముంది అంతా మనం ఒకసారి రివ్యూ చేసుకుందామండి. ఇండెక్స్ చూద్దాం ఫస్ట్. సంసిద్ధత పాఠాలు. ఫస్ట్ తెలంగాణ వైభవం పిల్లల్లారా రారండి. తెలంగాణ వైభవం ఇతివృత్తం వచ్చేసి తెలంగాణ గొప్పతనం. ప్రక్రియ గేయం. పిల్లల్లారా రారండి ఆసక్తి, పిల్లల ఆసక్తులు. ప్రక్రియ గేయం. పరమానందయ్య శిష్యులు హాస్యం. ప్రక్రియ కథ. చిన్ని కృష్ణుడు ఇతివృత్తం ఇతిహాసం. ప్రక్రియ కథ. వినాయక చవితి ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయం. ప్రక్రియ వ్యాసం. దేశమును ప్రేమించుమన్న ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయం. కళారత్నాలు కళలు కళాకారులు. గేయం. చిన్నారి కళ ఇతివృత్తం పర్యావరణ పరిరక్షణ. ప్రక్రియ కథనం. సుమతి శతకం నైతిక విలువలు పద్యాలు. నేను గోదావరిని దర్శనీయ స్థలాలు ఆత్మకథ. ఎలుక విందు భాషాభిరుచి గేయ కథ. పంటసిరి శ్రమ పట్ల గౌరవం. ప్రక్రియ గేయం. బొమ్మగుర్రం పిల్లల స్వభావం కథ. ఎవరు నేను ప్రకృతి పర్యావరణం. గేయం. మాటల ప్రయాణం సామాజిక స్పృహ. ప్రక్రియ కథనం. ఫస్ట్ సంసిద్ధత లెసన్స్ ఉన్నాయండి. ఇక్కడ వర్ణమాల గురించి ఇచ్చారు. థర్డ్ క్లాస్లో ఉన్నది ఒకసారిగా రివ్యూ చేసుకోవడానికి సరళ పదాలు చదవడం. నెక్స్ట్ కింది పదాలు గులాబీ రంగులో అక్షరాలను విడివిడిగా పలకండి, వాటిని వర్ణమాలను చూపించండి. నెక్స్ట్ సరళ పదాలను రాయడం, గుణితాలను చదవడం, గుణితాలు పదాలు రాయడం, ఒత్తులు పదాలు చదవడం. థర్డ్ క్లాస్లోనే మనకు కొన్ని ఒత్తుల గురించి ఇచ్చారు చూడండి. కాకి కావత్తు, గాకి గావత్తు, చాకు చావత్తు. ఈ క్రింది పదాలను చదవండి. గులాబీ రంగులో ఉన్న ద్విత్వాక్షరాన్ని స్పష్టంగా పలకండి. ముక్క, అగ్గి, పిచుక, గట్టు, బుడ్డి, సుత్తె, ఎద్దు, పప్పు, ఇలా కొన్ని ఉన్నాయండి. చూడండి. ద్విత్వాక్షరం అంటే ఏ అక్షరానికి అదే ఒత్తు వస్తే దాన్ని మనకి ద్విత్వాక్షరంగా ఇక్కడ చూపిస్తున్నారు. అది థర్డ్ క్లాస్లోనే ఉన్నది, సంసిద్ధత పాఠాలు ఉన్నాయి. ఇక్కడ అక్క, తర్కం. కింద ఇచ్చిన పదాలను చూడండి. గులాబీ రంగు అక్షరాల మధ్య తేడాను అక్షరాల స్పష్టతగా పలకండి అని అన్నారు. ఇక్కడ సంయుక్త అక్షరాల గురించి ఇచ్చారు. గీత గీయండి అని చెప్పేసి. ఒక్క అక్షరానికి వేరొక అక్షరం ఒత్తుగా వస్తే దాన్ని మనం సంయుక్త అక్షరం అని అంటారు. ఒత్తుల పదాలు రాయండి. ఇక్కడ వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ సంసిద్ధత పాఠం అయిపోయాక ఫస్ట్ లెసన్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ వైభవం. తెలంగాణ వైభవం ఇక్కడ బొమ్మను చూడండి, ఆలోచించండి అన్నారు. తెలంగాణ యొక్క వైభవాన్ని గురించి, గొప్పతనాన్ని గురించి ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమున్నది? తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగధనులకు, ఘనచరిత్రలకు, చరిత్ర కట్టడాలకు నిలయమని తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠంలో కవి తెలంగాణ ప్రకృతి అందాల గురించి, నదులు, సాహిత్యాలు, వీరుల చరిత్ర, కళలు, సంస్కృతి, ఖనిజ సంపద వంటి ప్రత్యేకతలను ఎంతో అందంగా వర్ణించాడండి. ఇక్కడ మనం ఫస్ట్ పార్ట్ చూద్దాం. చూడండి. తీయ తేనీయ సొన నా తెలంగాణ, వీర చరిత్రల కొన నా తెలంగాణ, తరగలైన గోదారి తలస్నానం అయ్యింది, నురగలైన కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది, తల్లి నీ కడుపులో తరగనన్ని గనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు, పోతన్న కైతులో పొంగి పొరలి భక్తి, రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి, పాల్కురికి కావ నాన దేశి పదముల బాట, పలికే బంగారము రామదాసుని పాట,
తీయ తేనీయ సొన నా తెలంగాణ. ఏములాడ వెల్పునకు కోడె మొక్కుల కొలుపు, జాన్ పాడ్ సైదులు పీరు దట్టుల మెరుపు. మెదక్ చర్చిలో తలుకు క్రీస్తు కథల తెలుపు. తెలంగాణది నేర్పు సామరస్యం నిలుపు. రామప్ప శిల్పాల రాజిల్లేడి సౌరు, నింగినంటిన తీరు నిలిచెను చార్మినారు. అడవిలో దేవుడు భద్రాది రాముడు, ఆదివాసి దీము కొమరం భీముడు. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం ఇందులో ఏమి ఇచ్చేసారని. ముందుగా కవి తెలంగాణలో ప్రవహించే గోదావరి కృష్ణ నదుల గొప్పతనాన్ని చెబుతున్నారు. తరగలైన గోదావరి తలస్నానం అయ్యింది, నురగలైన కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. ఇక్కడ ఏమంటున్నారు, గోదావరి నది తెలంగాణను తలస్నానం చేయించినట్లుగా కవి ఊహించారు. ఇక్కడ తరగలు అంటే అలలు అని, తర్వాత కృష్ణమ్మ నురగలై తెలంగాణ తల్లి పాదాలను కడిగిందని కవి చెప్తున్నారు. అంటే గోదావరి కృష్ణ నదులు తెలంగాణ నేలను ఎంతో పవిత్రంగా అందంగా చేస్తాయని కవి యొక్క భావం. ఇందులో తెలంగాణకు సంబంధించిన గోదావరి కృష్ణ నదుల ప్రాముఖ్యతను కవి ఇక్కడ ఎంతో అందంగా వివరించారు కదా. మరి తెలంగాణ నెక్స్ట్ చూడండి. తల్లి నీ కడుపులో తరగనన్ని గనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు. అంటే మన ఈ తెలంగాణలో తరగనన్ని నదులు గనులు ఉన్నాయని చెప్తున్నారు. సింగరేణి సిరులు నల్ల బంగారం, మనకి ఇక్కడ బొగ్గులు కూడా ఉంటాయి కదండి, వాటి గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. అలాగనే సింగరేణి వంటి ఖనిజ సంపదలు మనలో ఉన్నాయని, నెక్స్ట్ గొప్ప సాహిత్య సంపద, వీరుల చరిత్ర, కళలు, మరి ఇవన్నీ కూడా ఇక్కడ వివరిస్తున్నారు కదా. ఈ ఫస్ట్ పార్ట్లో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. గోదావరి, నెక్స్ట్ కృష్ణమ్మ, నెక్స్ట్ దాంట్లో పోతన గురించి మళ్ళీ చూద్దాం చూడండి. సింగరేణి అంటే బొగ్గు గనులు, సింగరేణి బొగ్గు గనుల గురించి. నల్ల బంగారం అంటే బొగ్గు. రుద్రమ్మదేవి అంటే కాకతీయుల వీరనారి కదా. ఇలా ఒక్కొక్క దాని గురించి మనం కవి చాలా బాగా వర్ణించారు. నెక్స్ట్ పోతన కైతలో పొంగి పొరిలిన భక్తి, రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారో, పోతన ఏమనున్నా చూడండి. ఇక్కడ పోతన్న కైతలో పొంగి పొరిలిన భక్తి, రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి. పాల్కురికి కావనాన దేశ పదముల పాట, పలికే బంగారమో రామదాసుని పాట. అంటే పోతన కవిత్వంలో భక్తి రసం పొంగి పొర్లుతుంది అని, కాకతీయ వీరనారి అయిన రుద్రమ్మదేవి తెలంగాణ పరాక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది కదండి, దాని గురించి. అలాగే పాల్కురికి సోమనాథుడు తన కవిత్వంలో అచ్చమైన తెలుగు దేశీ పదాలకు ప్రాధాన్యతనిచ్చాడు. దాని గురించి అనేది గేయంలో మనకి వివరిస్తున్నారు. అలాగనే నెక్స్ట్ ఏమనున్నారు, పలికే బంగారమో రామదాసుని పాట. అంటే భక్తి రామదాసు పలికిన ప్రతి మాట బంగారమై కీర్తనలుగా వెలుగుతుందని అర్థం. ఇక్కడ ఎంత బాగా చెప్పారు కవి చూడండి. రామదాసుని పాట అంటే భక్తి రామదాసు ఎంత బాగా కీర్తనలు పాడతాడండి. వాటన్నిటి గురించి మనకి ఇక్కడ కవి వివరించాడు. నెక్స్ట్ ఏముంది చూద్దాం. వేములవాడ వేల్పునకు కోడె మొక్కల కొలుపు, జాన్పాడు సైదులు పీరిదట్టుల మెరుపు. మెదక్ చర్చిలో తలుకు క్రీస్తు కథలు తెలుపు. తెలంగాణది నేర్పు సామరస్యం నిలుపు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు కవి, వేములవాడ రాజరాజేశ్వరి స్వామికి భక్తులు ఎలా వస్తారు, కోడెలని అంటే ఎద్దులను ముడుపులుగా కడతారట. జాన్పాడ్ దర్గాలో జరిగే సైదుల ఉత్సవాలలో పీరిల దట్టిలు మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మన తెలంగాణలో మెదక్ చర్చ్
రంగుల అద్దాలతో క్రీస్తు కథలను ఎంతో అందంగా చూపిస్తుంటాయి. ఇవన్నీ తెలంగాణలోని మత సామరస్యానికి మరియు ఐక్యతకు ప్రతీకలుగా ఇక్కడ మన కవి ఎంత బాగా వర్ణిస్తున్నాడు కదండి. నెక్స్ట్ ఏం చెప్పారు చూడండి. రామప్ప శిల్పారు రాజ్యల్లేడి సౌరు, నింగి నంటిన తీరు నిలిచెను చార్మినారు, అడవిలో దేవుడు భద్రాది రాముడు, ఆదివాసి దీము కొమరం భీముడు. అంటే రామప్ప గుడిలోని అద్భుతమైన రాతి శిల్పాలు తెలంగాణ కళ వైభవాన్ని గుర్తులు. అలాగే చూడండి, చార్మినార్ కట్టడం ఆకాశానికి తాకుతున్నట్లు ఎంతో గంభీరంగా నిలిచి ఉంటుంది. భద్రాచలంలో వెలిసిన రాముడు అడవి ప్రాంతాన్ని రక్షకుడిగా అనిపిస్తాడు మనకి. జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన వీరుడు కొమరం భీం ఆదివాసులకు కొండంత ధైర్యాన్ని ఇస్తాడు. ఆదివాసికి ధీము కొమరం భీం అని ఇక్కడ మన కవి వర్ణించాడండి. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఇక్కడ మనం క్లియర్గా చూసాం కదండి. ఇంకా నెక్స్ట్ లెసన్ మనం చూద్దామండి. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ లెసన్లో అయితే దేని గురించి వచ్చారో ఒకసారి రివ్యూ చేసుకున్నాం. నదుల వైభవాలు అంటే గోదావరి కృష్ణ నదులు తెలంగాణ భూమిని ఎలా పావనం చేస్తున్నాయని చెప్పడం. నెక్స్ట్ ఖనిజ సంపదల గురించి సింగరేణి, బొగ్గు గనులు వంటివి ఇక్కడ సహజ వనరులుగా ప్రాధాన్యతని తెలపడం. ఇంకా సాహిత్య రత్నాలు పోతన పాల్కురికి, సోమనాథుడు, రామదాసు వంటి గొప్ప కవుల భక్తిని సాహిత్యాన్ని స్మరించుకోవడం కూడా మనకి ఈ లెసన్లో తెలుస్తుంది. నెక్స్ట్ వీరత్వం గురించి చూస్తే రాణి రుద్రమ్మాదేవి కొమరం భీముడు వంటి వీరుల పరాక్రమాన్ని చాటి చెప్తుంది. ఇంకా ఏం చెప్తున్నా ఈ లెసన్లో మనకు మత సామరస్యం, వేములవాడ గుడి, జాన్పాడ్ దర్గా, మెదక్ చర్చిల ద్వారా తెలంగాణలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని, సర్వమత సామరస్యాన్ని ప్రదర్శించడం ఈ లెసన్లో ముఖ్య ఉద్దేశం అండి. చారిత్రక కట్టడాల గురించి కూడా ఇక్కడ రామప్ప శిల్పాలు, చార్మినార్ వంటి కట్టడాల అందాలను వర్ణించడం జరిగింది కదా. ఇంకా చెప్పాలంటే తెలంగాణ గడ్డపై పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేయడం, మరి ఇక్కడికి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చారు చూడండి. మనకి ఈ లెసన్ ఎక్కడితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఇచ్చారు. నదుల పేర్లు చెప్పండి, చదివి అర్థాలు చేయండి. నెక్స్ట్ ఏమన్నారు అర్థం చేసుకొని ప్రాస పదాలను గుర్తించి రాయండి అన్నారు. సోనా, కోన, అలాగే మయ్యింది, కడిగింది, గనులు, పొరలు, భక్తి. నెక్స్ట్ పదముల బాట, పాట, కొలువులు, మెరుపులు, తెలుపు, నలుపు ఇలా రాయాలి అండి. నెక్స్ట్ నదుల పేర్ల గురించి ఇచ్చారు కదండి. నదుల పేర్లు, కవుల పేర్లు, దర్శనీయ స్థలాలు, ఇతరులు అని అంటే ఇక్కడ మనకి ఏమేమి వచ్చాయి. నదుల పేర్లు గోదావరి నచ్చింది, కృష్ణా నది వచ్చింది. కవుల పేర్లు అంటే ఎవరెవరి గురించి చెప్పుకున్నాం, పోతన, పాల్కురికి, రామదాస్ గురించి చెప్పుకున్నాం. దర్శనీయ స్థలాలు అంటే వేములవాడ, జాన్పాడ్ దర్గా, మెదక్ చర్చి, రామప్ప గుడి, చార్మినార్, భద్రాది. ఇంకేమేమి వచ్చాయి మనకు ఖనిజ సంపద గురించి కూడా చెప్పుకున్నాము. ఇంకా రుద్రమ్మదేవి, కొమరం వీళ్ళ గురించి కూడా చెప్పుకున్నాం కదా. సింగరేణి గనుల గురించి రుద్రమ్మదేవి, కొమరం భీముడు ఇతరముల గురించి వస్తాయండి. నెక్స్ట్ ఏమున్నాయి, 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గనులు, నెక్స్ట్ గనులు అంటే గని అని, కథలు అంటే కథ అని, శిల్పాలు అంటే శిల్పం, పొరలు అంటే పొర, పదములు అంటే పదము, సిరులు అంటే సిరి. ఇలా ఏకవచన బహువచనాల గురించి చెప్పారు మనకి ఇక్కడ. ఇంకా సృజనాత్మకత, ప్రశంస, ఇంకా భాషను గురించి తెలుసుకుందాం అని చెప్పి ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 0, అరసున్నా, విసర్గ, అరసున్నా, సున్నా, విసర్గ ఉభయ అక్షరాలని అంటారు. ఈ పద్యాలలో ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తూ ఉంటాయి. ఝ,
బండిరా వంటి వీటిని ఎట్లా పలుకుతారని తెలుసుకొని పలకండి అని చెప్పారు. ఇక్కడ చలి చలి చలువ. ఇక్కడ ఓల్డ్ ఉన్న వాటిని తీసేసి ఇక్కడ మనం వాటి ప్లేస్లో వేరే కొత్త అక్షరాలను చేర్చారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చాబాద్ పైన ఉన్న ఒత్తిని తీసేసి చా అని పలుకుతుండే చలి అని. నెక్స్ట్ బండిరా బదులు రా అని యూస్ చేస్తున్నారు. అట్లనే జా బదులు జా అని యూజ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కవులు కళలు ప్రసిద్ధి పేరి నృత్యాలు, మిమిక్రీ, ఒగ్గు కథలు, ఇలా ఇంకా కొన్ని ఉంటారు. ఇక్కడ ఈ పేరుని చదవండి, కింద వాటిని ఫిల్ చేయాలని ఇచ్చినట్టున్నారండి. ద్విత్వాక్షరాలు సంయుక్త అక్షరాలను వెతికి మనం రాయాలి అచ్చులు హల్లుల గురించి. ఈ పారాగ్రాఫ్లో ఏమేమి ఉన్నాయో చూసుకొని 1 by 1 మీరు ఇక్కడ కింద నోట్ చేయమని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి ఫస్ట్ అచ్చులతో ఉన్న పదాలు ఏమేమి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర కవులు, తెలంగాణ ప్రసిద్ధి నృత్యాలు, మిమిక్రీ, ఒగ్గు కథ, యక్షగాన మొదలైన ఎన్నో అని ఉంది. ఎన్నో. నెక్స్ట్ ఇంకేమున్నాయి. ఎదిరించిన, ఇక్కడ, ఎందరో అనేవి మనకు అచ్చులతో స్టార్ట్ ఉన్నాయి కదండి. నెక్స్ట్ హల్లులతో వచ్చే పదాలు ఏమేమి ఉన్నాయి. తెలంగాణ, కవులు, కళలు, నెక్స్ట్ నివసిస్తున్నారు. ఇలాంటివన్నీ హల్లులతో స్టార్ట్ అయ్యాయి, మొదలయ్యాయి అని. నెక్స్ట్ ద్విత్వాక్షర పదాలు ఉన్నాయండి. ద్విత్వాక్షర పదాలు ఏమేమి ఉన్నాయి చూడండి. ద్విత్వాక్షరం అంటే ఒక అక్షరానికి అదే అక్షరం వస్తే ఒత్తు వస్తే మనం ద్విత్వాక్షరాలు అంటారు కదండి. అంటే యాజ్ సేమ్ ఉండేటి ఒగ్గు, అలాగనే వాళ్ళు, రెడ్డి, సిక్కులు ఇలాంటివన్నీ ద్విత్వాక్షరాలు. సంయుక్త అక్షరాలు ఒక అక్షరానికి వేరే ఒత్తు రావడాన్ని చేరడాన్ని సంయుక్త అక్షరాలు అంటారు. రాష్ట్రం, ప్రసిద్ధి, నృత్యం, స్వామి, కీర్తనలు, క్రిస్టియన్, మార్వాడి. ద్విత్వాక్షరాలు అంటే పదాలు ఏమంటారు, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చేవి. సంయుక్త అక్షర పదాలు అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చేవి అని అర్థం అండి. ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒత్తుగా వస్తే దాన్ని మనం ఏమనాలి, ద్విత్వాక్షరం అని. సంయుక్త అక్షరం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా రావడాన్ని మనం సంయుక్తాక్షరం అంటారు. ఇక్కడ ప్రాజెక్టు పని చేయమని చెప్పి ఇచ్చారు. ఇంకా నేనేం చేయగలను, పాటని రాగంతో పాడగలను, గేమ్ ఆధారంగా గుర్తించగలను, పట్టికలు నింపగలను అని చెప్పారు. ఇక్కడితో ఇది లెసన్ ఎండ్ అయిపోయింది. అన్ని జాతులు మతాల వారు అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి ఉండాలని ఐక్యత గురించి చాటుతుంది. నెక్స్ట్ ఇక్కడ చదువు ఆనందించంటే పిల్లలారా రారండి అనేసి ఒక గేయమ్మ ఇచ్చారండి. సాంగ్ మనం మంచిగా పాడుకోవడానికి వీలుగా ఉండేటి ఇచ్చారు. రారండి పిల్లలారా రారండి, మబ్బులెక్కి వస్తున్న పడవలు చెయ్యగా రారండి, సముద్రాలను నింపుకొని మేఘాల్లో దాచుకొని చిటపట చినుకుల రూపంలో మురిపెంగా వస్తున్న ఆనందాలు హద్దులుగా ఆడుకుందాం రారండోయ్. కుండె పూతగా కురుస్తూ వాగులు వంకలు దాటుతూ చెరువులు కుంటలు నింపుతూ మీ ఇళ్ళ ముంగిట కొస్తున్నా సంతోషం గంతులు వేస్తూ చిందులు వెయ్యగా రారండోయ్. ఎరుపు, పసుపు, నీలం, పచ్చ, మెరుపు కాగితాలన్నిటితో భలే భలేగా పడవలు చేస్తూ వర్ణశోభితం చేసేద్దాం. కలిసిమెలిసి మీరంతా సందడి చేయగా రారండి పిల్లలారా రారండి. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నా మనం మూల గ్రంథం నుంచి అంటే ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకం నుండి ఇది తీసుకోబడిందండి. నెక్స్ట్ లెసన్ పరమానందయ్య శిష్యుల గురించి ఉంది. నెక్స్ట్ పరమానందయ్య ఇక్కడ మనకి లెసన్లో ఏమున్నది సమరీ అంటే మేఘం ఆకాశం నుండి దిగి వస్తున్న వర్షపు నీటి గురించి, కాగితాల పడవల గురించి, నెక్స్ట్ కాగితాల పడవలు చేస్తూ ఎరుపు, పసుపు, నీలం, పచ్చ రంగులను కాగితాలుగా పడవలు చేసి నీటిలో వదులుతూ అందరూ కలిసికట్టుగా సందడి చేయడానికి చెప్తుందండి. ప్రకృతి నిండడం అంటే కుండపోతుగా పెద్దగా కురిసిన వాగులు, వంకలు, చెరువులు, కుండలు వీటితో నింపుతూ మీ దగ్గరకు వస్తున్న వర్షం అంటూ చెప్తుంది. నెక్స్ట్ లెసన్ పరమానందయ్య శిష్యులు. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కథల ద్వారా హాస్యం, రసాన్ని పిల్లలకు అందించి ఆనందింపచేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇక్కడ మనం లెసన్ చూసుకుంటే పరమానందయ్యకు
పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులున్నారు. వాళ్ళ అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందామని ఇక్కడున్నది. పరమానందయ్య శిష్యులకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులు పక్క ఊరిలో పోవాల్సి వచ్చింది. ఊరికి ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడింది. ఆ ప్రయాణంలో ఒక వాగు దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమైంది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లల్లాగా అటు ఇటు తిరుగుసాగారు. వారిలో శిష్యుడు, ఒరేయ్! ఇప్పుడు రాత్రి అయింది కదా! దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది. అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదామనన్నాడు. మరి వాగు నిద్రపోతుందా లేదో ఎట్లా తెలుసుకుందాంరా అని ఇంకొక శిష్యుడు అంటాడు. ఓహో! అదంతా పని. నేను చిటికెలో కనిపెడతానని ఇంకొకతను అంటారు. అని వాగు దగ్గరికి వెళ్ళిన ఒక శిష్యుడు, పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదని ఆ శిష్యుడు తెలవలేదు. మండుతున్న కట్టెను దానిలో తీసుకొని వాగులో ముంచాడు. సుయ్యిమని చప్పుడొచ్చేసరికి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడు వాడికి భయమేసింది. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నదిరా అని ఊరుక్కుంటూ వచ్చి చెప్పాడు. ఒరేయ్! నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీదికి పగబడుతుందో ఏమోరా అని భయపడుతూ చెప్పసాగాడు. ఏం కాదురా, గురువుండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిశువు. మరికొంత సమయం అయినాక వేరొక శిశువు వాగు నిద్రపోతుందేదో లేదో చూసి వస్తానని వెళ్ళాడు. వాగును చూసి తిరిగొచ్చిన, ఒరేయ్! వాగు నిద్రపోతున్నదిరా అన్నాడు ఉత్సాహంగా. ఎట్లా కనిపెట్టినవురా అని శిష్యులలో ఒకడు అడగంగానే, అది కట్టెను పట్టుకొని నీటి అంచున అటు ఇటు తిప్పి ఒక్కసారిగా నీళ్ళల్లో ముంచాను. వాగు కిక్కురుమనలేదురా. అంటే వాగు నిద్రపోతున్నట్టే కదా అన్నాడు ఇంకొక శిష్యువు. మరి మనం అలికిడిని వాగు తెలివికి వస్తే భయంగా అనుకున్నాడు ఇంకో శిష్యువు. పరమానంద శిష్యులో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళు వాగులోకి దిగబోతూ, అమ్మో! వాగులో మునిగిపోతానేమో అంటూ భయపడ్డాడు. మనం ఒకరికి ఒకరు చెయ్యి ఒకరం పట్టుకొని వాగు దాటుదాంరా అన్నాడు ఇంకొక శిష్యువు. సరే అని మరి అందరూ కలిసి వాగు దాటడానికి ట్రై చేశారట. ఒకరికొకరు అందరం వాగు దాటుదాం అన్న మాటకు అనుమానం వచ్చింది. ఒరేయ్! మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతా అన్నాడు. అందరూ వరుసగా నిలబడి ఉన్నారు. ఒక శిష్యువు అన్నాడంట, 1, 2, 3 11 మంది ఉన్నారురా ఒరేయ్! 11 మందిమే ఉన్నాం. వాగు పగబట్టి ఒకరిని మింగేసింది రోయ్ అన్నాడు ఏడుపు గొంతుతో. ఏంది, నేను లెక్క పెడతా అంటూ ఇంకొక శిశువు కూడా అదే విధంగా ఒకరి తర్వాత ఒకరిని లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా సంఖ్య 11 వచ్చింది. అవునురా, నిజంగానే మనలో ఒకరిని వాగు మింగేసిందిరా అంటూ బోరున ఏడుస్తూ గురువు దగ్గరికి వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరుమని విలపించారు. పరమానందయ్య అందరికీ తేరిపార చూసి శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమని ఒక్కొక్కరిని లెక్క పెడితే మళ్ళా 11 వచ్చింది. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో మీరే ఊహించుకోండి అంటూ ఇది ఎంతో హాస్యంతో ముగుస్తుంది. అంటే ఆ శిశువుడు వాళ్ళకి వాళ్ళు కౌంట్ చేసుకోకపోవడం వల్ల 11 మంది వచ్చారని ఇక్కడ లెసన్లో చెప్తున్నారని హాస్యంగా ఈ లెసన్ ఉంది. మనకి నెక్స్ట్ ఇక్కడ ఏం చేశారు చూడండి. వినడం, ఆలోచించడం, మాట్లాడడం, ధారాళంగా మాట్లాడడం, అర్థం తెలుసుకొని చెప్పడం. నెక్స్ట్ పదజాలాలు. నెక్స్ట్ శిష్యులు. పదజాలాలు. బహువచన రూపంలో ఉన్న పదాలను ఏకవచన రూపాలుగా పటంలో రాయండి. గుర్తించండి. శిష్యుడు. కట్టెలు కట్టె. వాగులు వాగు. గురువులు గురువు. పాతలు పాత. వరుసలు వరుస. సృజనాత్మకత ప్రశంస. ఇక్కడ భాషల గురించి తెలుసుకుందాం అని చెప్పారు. ఇక్కడ ఏమిచ్చారు, అల్పాక్షరాలు మహాప్రాణాక్షరాల గురించి క్రింద ఖాళీలలో రాయండి అని అన్నారండి. ఇక్కడ అల్పాక్షరాలు మహాప్రాణాక్షరాలు మనము సరళంగా ఉంటారు కదండి, చూడండి. కంఠం, ఘనం, జగం, పదం, వృషం, జడ, కలం, ఫలం, బలం. నెక్స్ట్ ఏమని ఇచ్చారు, బలం. వీటిలో ఏవి అల్పాక్షరాలు, ఏవి మహాప్రాణాక్షరాలని మనం చెప్పమని అన్నారండి. కలం అల్ప ప్రాణాక్షరం. నెక్స్ట్ జడ, బలము. ఇంకేమున్నాయి ఇక్కడ, జగం. ఇవన్నీ అల్ప ప్రాణాక్షరాలు. నెక్స్ట్ మహాప్రాణాక్షరాలు.
ఘంటం, ఘనం, నెక్స్ట్ పదం, ఋషం, నెక్స్ట్ ఫలం. ఓకే, ఇక్కడ వరకే ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి, మనము ఏదైతే అక్షరాలను పదాలలో సాదా సీదాగా పలికే అక్షరాలు అల్ప ప్రాణులుగాను, ఒత్తు ఉన్న అక్షరాలను మహాప్రాణులుగా గుర్తించడం జరుగుతుందని అర్థం. నెక్స్ట్ కింది పేర్లను చదవండి. గీత గీసిన పదాలను గమనించండి. రాజు, రఫీ, శివ, శ్రావణి, రాధిక, సుల్తానా. ఇవన్నిటి ఏంటండి, పేర్లు కదా. కరీంనగర్ జిల్లా, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లా, వీళ్ళంతా ఊర్ల పేర్లు. దొరికే పండ్లు వెంట తెచ్చుకున్నారు. ఒకరేమో అరటి, జామ. ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది చూడండి. కింద గీత గీసిన పదాల్లో వ్యక్తుల పేర్లు, జిల్లాల పేర్లు, పండ్లు పేర్లు ఉన్నాయి కదా. ఇట్లా వ్యక్తులు, వస్తువులు, ప్రాంతాల పేర్లను తెలిపే వాటిని నామవాచకాలని అంటారు. అంటే మనకి వీటి యొక్క నేమ్స్ ఏవైతే తెలియజేస్తూ వాటినన్నిటిని మనం ఏమనాలి, నామవాచకాలు అని అంటాము. హాస్య కథను సేకరించి మీకు నచ్చిన కథను రాయండి. ఇక్కడ మనకి ఇక్కడనే ఇంట్రడ్యూస్ చేశారు నామవాచకాల గురించి. నెక్స్ట్ నేనేమి చేయగలను అనేసి ఇచ్చారు. నవ్వును అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి. నవ్వు ఒకరికి సంతోషం, మరొకరికి దుఃఖం కాకూడదు. నువ్వు అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి. నవ్వు ఒకరికి సంతోషం, మరొకరికి దుఃఖం కాకూడదు అని చెప్తున్నారు. చిన్ని కృష్ణుడు చదువు ఆనందించడం చిన్ని కృష్ణుడు గురించి ఇచ్చారు. చిన్ని కృష్ణుడు అంటే ఇక్కడ స్టోరీ ఏముంది చూడండి. కంసుడు మహాక్రూరుడైన రాక్షసుడు. కంసుని చెల్లెలు దేవకి. ఆమెకు వసుదేవునికి వివాహం జరిగింది. దేవకి వసుదేవుల 8వ సంతానం పుట్టే బిడ్డ తనను తుదముట్టిస్తాడని తెలిసి కంసుడు వారిని కారాగారంలో బంధించాడు. వారిని జైల్లో వేశాడంటండి. వారికి పుట్టిన బిడ్డలందరికీ హతమార్చాడు. అంతముందున్న పిల్లలందరినీ కంసుడు హతమార్చాడట. కంసుని కారాగారంలో బందీలుగా ఉన్న దేవకి వసుదేవులకు 8వ సంతానంగా కృష్ణుడు జన్మించాడు. 8వ సంతానంగా కృష్ణుడు జన్మించాడు. వసుదేవుడు ఆ పసివాన్ని చెరసాలలో నుండి తప్పించి కాపాడాలనుకున్నాడు. ఎవరు కాపాడాలనుకున్నాడు? వసుదేవుడు. ఆ రాత్రికి రాత్రే గోకులంలో తన స్నేహితుడైన నందగోపుడి దగ్గర ఇంటికి చేరుకున్నాడు. చడి చప్పుడు చేయకుండా ఆ పసివాడిని నందగోపుడి భార్య యశోద పక్కన పడుకోబెట్టి ఆమె పక్కలో ఉన్న ఆడపిల్లను తీసుకొని వడివడిగా చెరసాలలో చేరుకున్నాడు. దేవకి పక్కన పడుకోబెట్టాడు. తెల్లవారగానే ఆడ శిశువు పుట్టిందని కంసుడు తెలుసుకున్నాడు. ఆ శిశువును చంపబోయాడు. అంతటా ఆ శిశువు, ఒరేయ్ మూర్ఖుడా, నీ పాలిట మృత్యువు మరొక చోట పెరుగుతుంది అని చెప్పి మాయమైపోయింది. అంటే ఎక్కడ కృష్ణుడు పెరుగుతున్నారు? యశోద దగ్గర. గోకులంలో యశోద దంపతులకు తమ ముద్దుల పుత్రుడిని చూసి ఆనందం పట్టలేకపోయారు. అతనికి కృష్ణుడు అని పేరు పెట్టారు. నందగోపుని ఇంటి వద్దే వసుదేవునికి మరో భార్య అయిన రోహిణి కూడా ఉన్నది. ఆమె కృష్ణుడి కంటే పెద్దవాడైన బలరామునికి జన్మనిచ్చింది. ఇద్దరు పిల్లలు యశోద దంపతులు అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. కంసుడు శ్రీకృష్ణుని గురించి తెలిసింది కంసుడికి. చిన్న కృష్ణుని సంహరించడానికి మొదట పూతన అని ఒక రాక్షసిని పంపాడు. ఆ రాక్షసి అందమైన గోపిక రూపంలో గోకులానికి వెళ్ళింది. కృష్ణుడికి పాలు తాగే నెపంతో ఆమె ప్రాణాలు పోయేలా గట్టి దెబ్బతీశాడు కృష్ణుడు. పెద్ద అరుపు తీస్తూ ఏం చేసింది పూతన? తన నిజ స్వరూపంలోకి వచ్చి నేల మీద గిలగిలా కొట్టుకు మరణించిపోయిందంటండి. ఊయలలో పడుకున్న శ్రీకృష్ణుడు చంపడానికి ఏమంటే కాకాసురుడిని కాకి రూపంలో కూడా వచ్చాడు. కానీ చిన్ని కృష్ణుడు ఏం చేశాడు? చిరునవ్వులు చిందిస్తూ ఎడమ చేతితో ఆ కాకి గొంతును గట్టిగా పట్టుకొని గిరగిరా తిప్పి విసిరేశాడంట. ఇది కంసుని సామ మండపాన పడి మరణించిపోయింది. ఇలా ఈ చిన్న స్టోరీని మనకి ఇక్కడ కంసుడు, దేవకి మరియు యశోద వాళ్ళ స్టోరీ గురించి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడో? యశోద దగ్గర, గోకులంలో యశోద దగ్గర పెరుగుతున్నాడు. దేవకి వసుదేవులు అసలైన పేరెంట్స్ చిన్ని కృష్ణుడికి. ఇతని మామయ్య ఎవరు? కంసుడు. చిన్ని కృష్ణుడు ఎవరిని పంపించాడు? పూతన అని రాక్షసిని పంపించినప్పుడు తను రాక్షసి రూపము, అందమైన గోపిక రూపంలో వచ్చి తనకి కృష్ణుడికి పాలు తాగిపించే నెపంతో ఆమె ప్రాణాలు పోగొట్టుకుంటుంది. నెక్స్ట్ ఎవరిని పంపించాడు? కాకి రూపంలో వచ్చింది ఎవరు? కాకాసురుడు. కాకి రూపంలో వచ్చినప్పుడు
తన గొంతును పట్టుకొని గిరగిర తిప్పి కింద పడేశారు కృష్ణుడు. నెక్స్ట్ లెసన్ ఏముంది, వినాయక చవితి. వినాయక చవితి గురించి నెక్స్ట్ లెసన్లో ఇచ్చారు. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఆ పండుగ విశేషాలు, పండుగ ప్రాధాన్యత, సంస్కృతిని తెలియజేయడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి. మనం ప్రతి ఏటా జరుపుకునే ఫెస్టివల్ అంటే ఎక్కువగా చేసుకునేది ఏదైనా ఉన్నదంటే అది వినాయక చవితి. ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన పండుగ కదండి. మళ్ళీ ఈ పండుగ యొక్క విశేషాలు, పండుగ ప్రాధాన్యత, సంస్కృతిని తెలియజేయడం ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. పండుగలు అంటే అందరికీ సరదా కదా. ఒక్కో పండుగను ఒక్కో రకంగా మనం జరుపుకుంటాం. అన్ని పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తాయి. ప్రతి పండుగకు దాని ప్రత్యేకతను తెలియజేసే కథ ఒకటి ఉంటుంది. అలాంటి ఒక పండుగకు సంబంధించిన కథే ఈ పండుగ జరుపుకునే విధానాన్ని, విశేషాలను తెలుసుకుందాం. భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలను వినాయకుడు పుట్టినరోజైన వినాయక చవితి ఒకటి. దీన్నే వినాయక చతుర్థి లేదా గణేష్ చతుర్థి అని అంటారు. ఈ పండుగను భాద్రపదం శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. ఇది ఎప్పుడొస్తుందంటే ఈ పండుగ వినాయక చవితి భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు మనం ఈ పండుగ జరుపుకుంటాం. వినాయక చతుర్థి లేదా గణేష్ చతుర్థి అని కూడా దీన్ని అంటారు. వినాయకుని పుట్టుకను ఒక కథ ఉందండి. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసురుడిని సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. పార్వతీదేవికి ఈ శుభవార్త తెలియజేసింది. శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకుంది. తాను స్నానం చేసి గుమ్మం దగ్గర కాపలాగా ఎవరైనా ఉంచాలనుకుంది. వెంటనే నలుగు పిండిని తీసుకొని బాలుని బొమ్మ గీసి దానికి జీవం పోసింది. ఆ బాలుడెంతో ముద్దుగా ఉన్నాడు. ఆ బాలుని ఎత్తుకొని పార్వతి కాసేపు ముద్దాడిందంట. నలుగు పిండితోనే ఒక మంచి బొమ్మను తయారు చేసుకొని ఆ బొమ్మకి జీవాన్ని పోసింది, ప్రాణం పోసిందంట అండి. అతనికి చూసి ఆ పార్వతీదేవి ఎంతో ముద్దాడింది. పుత్ర, నేను స్నానం చేయుచుండగా చేయడానికి వెళ్తున్నాను. ఎవరైనా లోపలికి వస్తే రానివ్వకు అని తనని గేటు దగ్గరనే వదిలేసేసింది. అంటే డోర్ దగ్గరనే తనను కాపలా పెట్టుకొని పార్వతీదేవి స్నానానికి వెళ్ళిందండి. మరి అప్పుడు ఏం జరిగింది? ఆ చిన్ని బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గరనే నిల్చున్నాడు. ఇంతలో పరమశివుడు వచ్చి లోపలికి వెళ్ళబోతున్న పరమశివుని ఆ బాలుడు అడ్డుకుంటాడు. అంటే లోపలికి రానియకుండా తనను అక్కడనే ఆపేస్తాడు. తనను లోపలికి వెళ్ళనీయకుండా మొండిగా అడ్డుపడుతున్న బాలుడి తలను శివుడు నరికేస్తాడండి. శివుడికి ఎంత కోపం వచ్చి వెంటనే అక్కడున్న బాలుడి తలను నరికేసిండంట. పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి బోరుమని ఏడ్చేసింది. అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు ఆ ప్రమాదగణాలను తీసుకొచ్చి ఏనుగు తలను బాలుని మొండానికి అతికించాడు. తిరిగి ప్రాణం పోశాడు. శివపార్వతులు ఆ బాలునికి గణేశుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. గణేశుడు ఆనిద్యుడు అనే ఎలుకను వాహనం చేసుకొని కైలాసం అంతా ఆనందంగా తిరుగుతున్నాడంట. గణేశుడికి ఎలుక అనే వాహనం ఉంది. దాని పేరేం పేరు? ఆనింద్యుడు. నెక్స్ట్ కొంతకాలం తర్వాత శివపార్వతులు మరొక కుమారుడు కుమారస్వామి జన్మించాడు. వారికి మరొక కుమారుడు కూడా జన్మించాడంట అండి. కొంచెం పెద్దయ్యాక తనకి నెమలిని తన వాహనంగా తీసుకున్నాడు. ఒక రోజున దేవతలంతా పరమశివుని దగ్గరికి వచ్చారు. మాకొక నాయకుడు అవసరము అని సూచించారు. పరమశివుని కోరుకున్నారు. తన కుమారులలో ఒకరిని ఎంపిక చేయాలని పరమశివుడు అనుకున్నాడు. అందుకోసమని వారిద్దరికీ ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. అందులో గెలిచిన వారు మానవుల సమస్యలను పరిష్కరించే గణనాయకుడు అవుతాడని చెప్పాడు. పిల్లలను పిలిచి ఇద్దరు వెళ్ళి ముల్లోకాలలో ఉన్న అన్ని నదులలో స్నానం చేసి రావాలని, ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతనే గణనాయకుడు అవుతాడని పరమశివుడు తెలియజేశాడు. తండ్రి మాటలను పూర్తి కాక ముందుకే కుమారస్వామి ఆతృతతో తన వాహనం ఎక్కాడండి. ఆకాశానికి ఎగిరిపోయాడు. చిన్ని ఎలుక వాహనం కలిగిన తన
తాను కుమారస్వామితో ఎలా పోటీ పడతానో అర్థం కాలేక గణేశుడు ఆలోచనలు పడిపోయాడు. గణేశుడికి వెంటనే ఒక ఐడియా వచ్చింది. ఉపాయం వచ్చి వెంటనే ఏం చేశాడు, నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతే, ముల్లోకాలలో ఉన్న 3,50,00,000 నదులలో స్నానం చేసిన ఫలితం వచ్చేసింది. మెరుపు వేగంతో వెళ్ళిన కుమారస్వామి అలిసి సొమసెల్లి కైలాసాన్ని చేరుకున్నాడు. గణేశుడు అప్పటికే అక్కడ ఉండడం చూసి కుమారస్వామి అవాక్కయ్యిపోయాడు. నిజం తెలుసుకున్న కుమారస్వామి, సోదరా, ఈ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను. సమస్యలను పరిష్కరించి విష్ణురాజు కాదగిన అర్హత కలవాడివి నీవే అని గణేశుని కౌగిలించుకున్నాడు. ఇలా వినాయకుడు గణనాయకుడు అయ్యాడు. ఆ రోజే గణేష్ చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. ఇది మన భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి నాడే జరిగింది. అందుకే మన దేశంలో అందరూ వినాయక చవితిని పండుగగా ఎంతో విశేషంగా జరుపుకుంటారు. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్‌గా వీళ్ళ పేరెంట్స్‌కి, అంటే వాళ్ళ అమ్మా నాన్నల చుట్టూ తిరిగితే తనకు ముల్లోకాలు చుట్టినటువంటి గొప్ప నదులలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని తను వాళ్ళ పేరెంట్స్ చుట్టే తిరిగాడు. కుమారస్వామి మాత్రం ఎంతగానో అలసిపోయి తిరిగి వచ్చి ఇక్కడ చేరుకునే లోపే అక్కడ గణేశుడిని చూసి ఆశ్చర్యపోయాడన్నట్టు. ఆ రోజుని మనం గుర్తు చేసుకుంటే ఏం చేసుకుంటున్నాం, గణేష్ చతుర్థిగా ఈరోజు మనం వినాయక చవితి పండుగను అందరూ ఊరు పండుగలుగా చేసుకుంటున్నారు కదా. ఎంతమంది ఎంత ఉత్సాహంగా అసలు పండుగ వస్తుందంటే ఎంత సంతోషంగా చేసుకుంటారో. ఆ నెల మొత్తం మనకి ఆ డేస్ ఉన్నన్ని రోజులు ఊరు వాడ ఒక పాటలతోటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆ రోజున మట్టితో చేసిన వినాయకుని విగ్రహానికి పూజలు చేయడం ఆచారమైంది. వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేకంగా 21 రకాల ఆకులతో పూజిస్తారు. ఎన్ని రకాల? 21 రకాల ఆకులతో, 21 అంట. వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, లడ్డూలు, కుడుములు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. గణపతి నవరాత్రి వేడుకల్లో గొప్పగా చేస్తారు. తర్వాత వినాయక విగ్రహాలను ఘనంగా ఊరేగిస్తూ దగ్గరలోని సముద్రం, నది, చెరువున లేదా బావి ఒడ్డున నిమజ్జనం చేసి పండుగను ముగిస్తారు. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా గణపతి ఉత్సవాలు భారీగా జరుపుకుంటూ పెద్ద ఎత్తున వేడుకలు జరుపుతారు. ఖైరతాబాద్లో ఏర్పాటు చేసిన విగ్రహం భారీగా ఉంటుంది. 9 రోజుల పాటు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎన్ని రోజుల పాటు? 9 రోజుల పాటు. వేలాది మంది దీంట్లో పాల్గొంటారు. హైదరాబాద్ నగరం విభిన్న మతాలకు, సంస్కృతులకు ముఖ్యమైన కూడలి. హిందువులు జరుపుకునే వినాయక చవితి సంబరాలలో ముస్లిం సోదరులు కూడా పాలుపంచుకుంటారండి. ఇది పెద్ద గొప్ప విశేషం కదండి. నిమజ్జన ఉత్సవంలో మంచినీరు అందించడం, చలువ పందేళ్ల నిర్వహణలో ముస్లిం సోదరులకు సహాయ సహకారాలు మరవరానివి. అదేవిధంగా రంజాన్ మాసంలో ముస్లిం జరుపుకునే ఉత్సవాల్లో కూడా హిందువులు పాల్గొంటారు. ఇలా మనం జరుపుకునే పండుగలు జాతీయ సమైక్యతకు అద్దం పడుతున్నాయి. ఎందుకు చెప్పడం ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ? వినండి, ఆలోచించండి. నెక్స్ట్ చదవండి, అర్థం చేసుకోండి. ఎక్కడెక్కడ పారాగ్రాఫ్లో ఉన్నాయి, సొంత వాక్యాలలో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చారు? ఒక్క అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా ఉన్న పదాలను మరియు అక్షరాలను, వేరొక అక్షరం ఒత్తుగా ఉన్న పదాలను పాఠంలో గుర్తించి కింద పట్టికలో రాయండి అని అన్నారు. ఇక్కడ పాఠ్యంలో ఉన్న వాటికి ద్విత్వాక్షరాలు, సంయుక్త అక్షరాల గురించి రాయమంటున్నారండి. నెక్స్ట్ గుమ్మం చతుర్థి. ఒక ఒత్తుకు ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వస్తే దాన్ని మనం ఏమన్నాం? ద్విత్వాక్షరం అని. ఒక అక్షరానికి వేరొక అక్షరం ఒత్తుగా వస్తే అది సంయుక్త అక్షరం అని అన్నాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసి రాయమంటున్నారు. నెక్స్ట్ నీరు అంటే జలము. నెక్స్ట్ పండు అంటే ఫలము. జాగ అంటే స్థలము. సమయము అంటే కాలము. రంధ్రము అంటే బిలం. నెక్స్ట్ వరి పండింది అంటే పొలము. పెన్ను అంటే కలం. తోక అంటే బలం. నాగలి మీన్స్ హలం.
శక్తి, బలం. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చారు? గీత గీసిన నామవాచకం గురించి మరలా కొంచెం ఇక్కడ మ్యాటర్ ఇచ్చారు. గోపి హైదరాబాద్కు వెళ్ళాడు. కుక్క విశ్వాసం గల జంతువు. గీత, రాధా, ఫాతిమా, రజియాలు సినిమాకు వెళ్ళారు. నెక్స్ట్ సినిమాకు వెళ్ళారు. ఇక్కడ గోదావరి నది తెలంగాణలో ప్రవహిస్తుంది. నామవాచక పదాలకు గీతలు గీయమన్నారు. గోపి, హైదరాబాద్, కుక్క. నెక్స్ట్ గీత, రాధా, ఫాతిమా, రజియా. నెక్స్ట్ ఏమున్నాయి? గోదావరి నది. నెక్స్ట్ తెలంగాణ. ఈ 3 ఉన్నాయి ఇందులో. ఫస్ట్ దాంట్లో ఏమున్నాయి? అన్నీ అయిపోయాయి కదండి. హైదరాబాద్, గోపి, కుక్క. నెక్స్ట్ ఏమొచ్చారు? క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను చూడండి. లక్ష్మి తెలివైన బాలిక. ఆమె రోజు కథలు పుస్తకాలు చదువుతుంది. పై వాక్యంలో లక్ష్మి అని నామవాచక పదము. ఆమె అనే పదాన్ని లక్ష్మికి బదులుగా వాడారు. నామవాచకానికి బదులుగా వాడే పదాలనే మనం సర్వనామాలు. ఇక్కడ కూడా మనకి నామవాచకం మరియు సర్వనామం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సర్వనామం గురించి కూడా. క్రింది వాక్యాలలో పరిశీలించండి, సర్వనామాలను గుర్తించండి, గీత గీయండి. రహీం బడికి వెళ్ళాడు. అతడు పరీక్ష రాశాడు. అనిత పొలానికి వెళ్ళింది. ఆమె వరి పైరు కోసింది. పిల్లి పాలు తాగింది. అది బయటకు వెళ్ళింది. రవి, ఖాన్, జాన్లు కలిసి ఊరికి వెళ్ళారు. వాళ్ళు అక్కడ బట్టలు కొన్నారు. రహీం బడికి వెళ్ళాడు. అతడు అనేది సర్వనామం. అనిత అనేది నామవాచకము. ఆమె అనేది సర్వనామము. పిల్లి అనేది నామవాచకము. అది అనేది సర్వనామము. రవి, ఖాన్, జాన్లు అనేవాళ్ళు నామవాచకం కిందకి వస్తారు. వాళ్ళు అనేది సర్వనామం కిందకి వస్తుంది. సామూహికంగా జరుపుకునే పండుగలకు సంబంధించి బొమ్మల్ని సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి అని చెప్పారు. మన సంస్కృతి సాంప్రదాయాలను మనం గౌరవించాలి, రక్షించుకోవాలి. నెక్స్ట్ రంజాన్ ఫెస్టివల్ గురించి ఇచ్చారండి. ముస్లిం జరుపుకునే పండుగలలో రంజాన్ ఒకటి. ఈ పండుగలో ఈద్ ఉల్ ఫిదర్ అని వ్యవహరిస్తారు. ఈ పండుగని ఈద్ ఉల్ ఫిదర్ అని. అలాగే ఈ పండుగ ఫసలి కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది. ఆ రోజు రాత్రి చంద్రుడి దర్శనం చేసుకున్నప్పటి నుండి 30 రోజులు ఈ పండుగ జరుపుకుంటారు. ముస్లింలు అందరూ ఈ నెల రోజులను మహమ్మద్ ప్రవక్త బోధనలు పఠిస్తారు. పగలు కనీసం ఒక్క చుక్క మంచినీరైనా ముట్టకూడదనే నియమం పాటిస్తారు. చాలా వరకు ఈ నెలలోనే జాకత్ ఇస్తారు. సంవత్సరానికి ఒకసారి తమ ఆస్తి సంపదల పైన ఒక లెక్క ప్రకారం పేదలకు చేసే దాన ధర్మాలనే జాకత్ అంటారు. జాకత్ అంటే ఏంటండి? పేదలకు వాళ్ళ సంపదల నుంచి కొంచెం భాగం తీసి ఇస్తారంట. పవిత్రమైన జీవన విధానంలో అత్యంత నిష్ఠతో, భక్తితో వారంతా నెల రోజులు ఉపవాసాలు ఉంటారు. ఎన్ని రోజులు? నెల రోజులు, అంటే 30 రోజులు. ప్రతిరోజు మసీదుకి వెళ్ళి కనీసం 5 పర్యాయాలు 5 టైమ్స్ నమాజ్ చేస్తారు. వీటితో పాటు ప్రత్యేక నమాజ్ తార్వీహ్ కూడా చేస్తారు. చేస్తారు. మసీదుకు వెళ్ళలేని వారు ఇళ్ల వద్దనే భక్తి శ్రద్ధలతో నమాజ్ చేస్తారు. ఈ రంజాన్ మాసంలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ని అవతరించిందని మహమ్మదీయుల యొక్క ముఖ్య ఉద్దేశం. రంజాన్ మాసంలో తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేస్తారు. కాలకృత్యాలు చేసుకుంటారు. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనాలు చేస్తారు. ఇలా చేసే ఉపవాస ప్రారంభాన్ని సహేరీ అని. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఉపవాసంని విడిచి నమాజ్ చేస్తారు. ఉపవాసాన్ని విడవడాన్ని ఇఫ్తార్ అంటారు. ప్రారంభాన్ని ఏమనాలి? ఉపవాసం చేసడానికి ప్రారంభాన్ని సహేరీ అని, ఉపవాసం విడవడాన్ని ఇఫ్తార్ అని అంటారు. రంజాన్ నెల తర్వాత షవాల్ అనే నెల ప్రారంభమవుతుంది. ఆ నెల మొదటి రోజు చంద్ర దర్శనం చేసుకుంటారు. మరునాడు పెద్ద ఎత్తున పండగ చేసుకుంటారు. ఉపవాస దీక్షలు విరమిస్తారు. ఇంటిల్లపాది కొత్త బట్టలు ధరిస్తారు. అత్తరు పూసుకుంటారు. ఈద్ గహ్కు వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. నమాజ్ చదివిన తరువాత ఒకరికొకరు ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనం చేసుకుంటారు. ఆ తర్వాత సేమియా పాయసం కూడా విందులలో ఇంటిల్లపాది ఆరగిస్తారు.
మిత్రులు, బంధువులు కూడా ఆ విందుకు ఆహ్వానిస్తారు. బీదలను, దాన ధర్మాలను విరివిగా చేస్తారు. మహమ్మదీయులు సోదరులతో పాటు ఇతర మతాలను కూడా ఆ పండుగలో భాగస్వాములవుతారు. మహమ్మదీయులు మిత్రులను వారు పండుగల్లో ఇఫ్తార్ విందులిస్తారు. మహమ్మదీయులు మిత్రులకు వారి పండుగ రోజుల్లో ఇఫ్తార్ విందులిస్తారు. ఇఫ్తార్ విందు మీరందరికీ తెలుసు కదా! పండుగ నాడు ముస్లిం మిత్రులు గృహాలలో జరిగే విందులను హాజరవుతారు. పండుగ నాడు ముస్లిం మిత్రుల గృహాలలో గృహాలలో జరిగే విందులకు హాజరవుతారు మిత్రులు. అంటే మనల్ని కూడా ఇన్వైట్ చేస్తుంటారు కదా! వారికి తమ శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకుంటారు. రంజాన్ పండుగ పవిత్రతకు, క్రమశిక్షణకు మరియు మత సామరస్యానికి ప్రతీక. ఇది నెల రోజులు పండగ. ఓకే అండి. నెక్స్ట్ పార్ట్‌లో మనము ఫోర్త్ లెసన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్స్ట్ బుక్‌లో ఉన్న ప్రతీదీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేసాం కదండీ! ఫోర్త్, ఫిఫ్త్ ఇలా క్లాస్ వైస్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. సిక్స్త్, సెవెంత్, ఎయిత్ కంటిన్యూగా వెళ్దామండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కామెంట్ చేయండి. ఓకే. బాయ్.